పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. క్రీస్తు స్వరం శ్రోతలకు వీక్షకులకు స్వాగతం. యేసు ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను చల్లగా దీవించునుగాక. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జపమాల ధ్యానాంశాలకు మీ అందరికీ స్వాగతం. ఈ నెల అక్టోబర్ నెల. ఈరోజు అక్టోబర్ నెల 1వ తారీఖు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అక్టోబర్ నెల రాగానే కథోలిక విశ్వాసులందరికీ చాలా పండుగ వాతావరణం ఏర్పడుతుంది. ఎందుకంటే ఈ అక్టోబర్ నెలలో జపమాల మాత పండుగను మనం కొనియాడుతున్నాం. అంతేకాదు, ఈ అక్టోబర్ నెలలో ప్రతి కథోలిక విశ్వాసి, ఏ ప్రాంతం వాడైనా, ఏ భాష వాడైనా, ఏ దేశం వాడైనా తప్పకుండా తన గృహములో కానీ లేదా తన దేవాలయంలో కానీ జపమాలను జపించటం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఎందుకంటే 1571వ సంవత్సరంలో లెపెంటో అనేటువంటి ప్రాంతములో క్రైస్తవ సైన్యం టర్క్ సైన్యం మీద ఘన విజయాన్ని సాధించింది. ఆనాటి పాపుగారు, 5వ భక్తినాథ పాపుగారు ఈ ఊహించనటువంటి ఘన విజయం కేవలం జపమాలను జపించడం వలన మాత్రమే, కేవలం మరియమాత ప్రార్థన సహాయం వలననే, కేవలం మరియమాత దయ వలననే ఈ ఘన విజయం సాధ్యమైంది అని చెప్పి గ్రహించి విజయాన్ని సాధించినటువంటి అక్టోబర్ నెల 7వ తారీఖుని జపమాల మాత పండుగను జరుపుకోవాలని నిర్ణయించారు. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ నెల 7వ తారీఖున ప్రపంచమంతటా కథోలికులు మరియమాత గౌరవార్థం జపమాల మాత పండుగను కొనియాడటం జరుగుతుంది. కాలక్రమేణా 13వ సింహరాయల పాపు గారు 1884వ సంవత్సరంలో కేవలము అక్టోబర్ నెలలో జపమాల మాత పండుగను జరుపుకోవటం మాత్రమే కాదు, ఈ నెలంతటిని కూడా మరియమాతకు సమర్పిస్తూ జపమాల నెలగా అక్టోబర్ నెలను ప్రకటించటం జరిగింది. ఆనాటి నుండి అక్టోబర్ నెలంతా కూడా చాలా చాలా భక్తి శ్రద్ధలతో జపమాలను జపిస్తూ ఈ అక్టోబర్ మాసం అంతా కూడా బైబిలు గ్రంథములో ఉన్నటువంటి రక్షణ ఘట్టాలను ధ్యానించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అయితే జపమాల అంటే ఏమిటి అన్న ప్రశ్న మనకు రావచ్చు. జపమాలను ఇంగ్లీషులో మనము రోసరీ అని అంటాము. ఈ రోసరీ అనేటువంటి ఈ ఇంగ్లీష్ మాట లాటిన్ మాట నుండి వచ్చింది. రొసారియం అనేటువంటి ఈ లాటిన్ మాట నుండి ఈ ఇంగ్లీష్ మాట రోసరీ అనేది వచ్చింది.
రొసారియం అంటే క్రౌన్ ఆఫ్ రోజెస్ అని అర్థము. దీన్నే మనం తెలుగులో రోజా పుష్పముల కిరీటము లేదా రోజా పుష్పముల దండ అని చెప్పి మనం పిలుస్తాము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అయితే కథోలికులు ఎందుకని చాలా చాలా భక్తి శ్రద్ధలతో ఈ జపమాలను జపిస్తారు అన్న ప్రశ్న కూడా మనకి రావచ్చు. ఎందుకు కథోలికులు చాలా చాలా భక్తి శ్రద్ధలతో ఈ జపమాలను జపిస్తారంటే మరియ తల్లి పట్ల ఉన్నటువంటి మమతాభిమానాలతో, యేసుక్రీస్తు ప్రభు పట్ల ఉన్నటువంటి భక్తి భావాలతో ఈ జపమాలను 5 కారణాల చేత జపించటం అనేటువంటిది జరుగుతుంది. నెంబర్ 1, పుణ్య జీవితం కోసం ఈ జపమాలను జపిస్తారు. నెంబర్ 2, ఆధ్యాత్మిక బలం కోసం ఈ జపమాలను జపిస్తారు. నెంబర్ 3, పాపాత్ముల హృదయ పరివర్తన కోసం ఈ జపమాలను జపిస్తారు. నెంబర్ 4, ప్రపంచ శాంతి కోసం ఈ జపమాలను జపిస్తారు. నెంబర్ 5, ఈ జపమాలను సర్వ ప్రజల రక్షణ కోసం ఈ జపమాలను జపిస్తారు అని ఈ 5 కారణాలను జపమాల అనేటువంటి పుస్తక రచయిత ఫాదర్ గుదే బల్తజార్ గారు చాలా చక్కగా తన పుస్తకములో వివరించారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జపమాల అనే పుస్తకపు రచయిత ఫాదర్ గుదే బల్తజార్ గారు ఇంకా ఇలా అన్నారు: మరియ తల్లిని స్తుతిస్తూ మనం చెప్పే ఒక్కొక్క మంగళవార్త జపం ఒక్కొక్క రోజా పుష్పముగా మారి అది జపమాల పరిపూర్తి అయ్యేటప్పటికీ సంపూర్ణమైనటువంటి రోజా పుష్పముల దండగా మారి ఆమె శిరస్సును అలంకరిస్తూ ఉంది అని. అంతేకాదు, దేవుని చిత్తము నెరవేరి దైవ రాజ్యము ఈ భూలోకంలో స్థాపించబడాలి అని చెప్పే మన ప్రార్థనలు ఓ పరిపూర్ణమైనటువంటి దండగా మారి ఆమె శిరస్సును అలంకరిస్తూ ఉన్నాయి. ఆమె శిరస్సును అలంకరించే ఈ దండ ఇది మామూలు రోజా పుష్పముల దండ కాదు. ఇది బంగారము కంటే, ఇది మామూలు పుష్పముల కంటే చాలా విలువైనది. దాని అందము తరగదు, అది ఒడిలిపోవు, ఎందుకంటే అవి పరలోకపు రోజా పుష్పాలు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం ఎప్పుడైతే భక్తితో జపమాలను జపిస్తామో, మనము భక్తితో జపమాలను జపిస్తున్నప్పుడు, మనం పరలోక జపం చెప్పినప్పుడు మన నోటి నుండి ఎర్రటి గులాబీ వస్తుంది. మనము మంగళవార్త జపాన్ని జపించినప్పుడు మన నోటి నుండి తెల్లటి గులాబీ వస్తుంది. మన నోటి నుండి వచ్చినటువంటి ఎర్రటి గులాబీ, తెల్లటి గులాబీలు మన జపమాల పూర్తయ్యేటప్పటికీ అది పరిపూర్ణమైన దండగా మారి ఆమె శిరస్సును అలంకరిస్తుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పుష్పాలన్నిటిలో రోజా పుష్పము రాణి. ఆ విధంగానే ప్రార్థనలన్నిటిలో జపమాల రాణి వంటిది. అనగా జపమాల ప్రతి క్రైస్తవుని జీవితములో అంత విలువైనది అని చెప్పి మనం గ్రహించాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా,
మనము భక్తితో జపమాలను జపించడం వలన మన జీవితంలో 5 అద్భుతాలు జరుగుతాయి. నెంబర్ 1, మనము జపమాలను భక్తితో జపించడం వలన ఆ జపమాలను జపించే భక్తుడు దుష్టుని నుండి రక్షించబడి రక్షకునికి దగ్గరగా చేర్చబడతాడు. నెంబర్ 2, మనము జపమాలను భక్తితో జపించడం వలన మనకు పుణ్య జీవితం లభిస్తుంది. నెంబర్ 3, మనము జపమాలను భక్తితో జపించడం వలన ప్రపంచములో శాంతి నెలకొంటుంది. నెంబర్ 4, మనము జపమాలను భక్తితో జపించడం వలన పాపాత్ములు హృదయ పరివర్తన చెందుతారు. నెంబర్ 5, మనము జపమాలను భక్తితో జపించడం వలన సర్వమానవాళికి రక్షణ లభిస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఈ పై 5 అద్భుతాలు బట్టి మనము నిత్యము జపమాలను జపిస్తూనే ఉండాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము నిత్యము ఎందుకు జపమాలను జపిస్తూనే ఉండాలి అంటే, నెంబర్ 1, మనము నిత్యము జపమాలను జపించడం వలన ఇంకనూ బాగా యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవటానికి తన తల్లియు మన తల్లి అయినటువంటి మరియ తల్లి మనకి సహాయం చేస్తుంది. నెంబర్ 2, నిత్యము మనము జపమాలను జపించడం వలన దేవుని కృపకు మనము మన కుటుంబాలు పాత్రులు అవుతాం. నెంబర్ 3, మనం ఎందుకు నిత్యము జపమాలను జపిస్తూనే ఉండాలి అంటే, మన జీవితాలలో అన్ని విధాలుగా మనకు విజయము లభిస్తుంది. నెంబర్ 4, మనం ఎందుకు నిత్యము జపమాలను జపిస్తూనే ఉండాలి అంటే, మనము మన రక్షణ కార్యాన్ని ఈ జపమాల ద్వారా మరింతగా ధ్యానం చేయగలుగుతాము. నెంబర్ 5, మనం ఎందుకు నిత్యము జపమాలను జపిస్తూనే ఉండాలి అంటే, ఈ రీతిగా జపమాలను జపించడానికి మనం మన సమయాన్ని హెచ్చించినప్పుడు మన సమయాన్ని పరిపూర్ణంగా దేవునికి సమర్పించిన వారు అవుతాం. కనుక ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, జపమాల భక్తిమంతుల ముక్తిమాల అని మనం గ్రహించి జపమాల విశిష్టతను తెలుసుకుని నిత్యము జపమాలను జపించుదాం. మరియ తల్లి ప్రార్థనా సహాయముతో ఆ ప్రభు మనలందరినీ చల్లగా దీవించునుగాక. ఆమేన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.